గౌరవనీయ అధ్యక్ష, మీ అనుమతితో 2024-25 9,52,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. 9,52,925 ట్యాబ్లను ఉచితంగా విద్యార్థులకు అందించాము. దీనివలన తరగతి గదిలో బోధన మరియు అభ్యాసన ఫలితాలు అద్భుతంగా మెరుగవడం ద్వారా 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు. ఐ రిపీట్ అధ్యక్ష, 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు 34,30,000 మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, నూతన విద్యా విధానం 2020కి అనుగుణంగా 14,255 అంగన్వాడీ కేంద్రాల సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి. మరియు 4,470 ప్రాథమిక పాఠశాలల సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల ఆవరణలోకి తీసుకురాబడ్డాయి. ఈ విధానం ద్వారా బోధన నాణ్యత మెరుగుపడి పిల్లలకు అర్హత కలిగిన సబ్జెక్ట్ ఉపాధ్యాయులను చేరువ చేయగలిగాము. మా ప్రభుత్వం జగనన్న విద్యా కానుక ద్వారా ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో యూనిఫామ్లు, బ్యాగులు, బూట్లు, పాఠ్య పుస్తకాలు మొదలైన వాటితో కూడిన పాఠశాల కిట్లను అందించింది. ఐ రిపీట్ అధ్యక్ష, ఏటా దాదాపు 47 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 3,367 కోట్ల రూపాయల ఖర్చుతో 55,607 అంగన్వాడీ కేంద్రాలకు యాక్టివిటీ ఆధారిత అభ్యాసానికి సంబంధించిన 26 అంశాలతో కూడిన ప్రీ స్కూల్ కిట్లు పంపిణీ చేయబడ్డాయి. మనబడి నాడు నేడు పథకం 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు మరియు జూనియర్ కళాశాలలు అభ్యసించే వాతావరణాన్ని మెరుగుపరిచింది. ఫర్నిచరు, త్రాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యం వంటి చక్కటి సౌకర్యాలతో కూడిన తరగతి గదులతో 15,715 పాఠశాలలు ఈ పథకం మొదటి దశ కింద పూర్తయ్యాయి. రెండవ దశ కింద 22,344 పాఠశాలలో ఇప్పటి వరకు 7,163 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఈ పథకం వలన 99.81% పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము. అధ్యక్ష, 99.81% పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలను అందించగలిగాము. 43 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజనం పునరుద్ధరించబడింది. ఈ పథకం కింద ఏడాదికి 1,910 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే 4 రెట్లు ఎక్కువ. అధ్యక్ష, ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే 4 రెట్లు ఎక్కువ. పోషకాహార లోపం మరియు రక్తహీనతను పరిష్కరించేందుకు 77 గిరిజన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని, ఇతర ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేశాము. ఈ పథకం ద్వారా 35,71,000 మంది మహిళలు మరియు పిల్లలు ప్రయోజనం పొందుతున్నారు. 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసులో ఉండి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల శాతం 2019 నాటికి 53.71% కాగా 2023 నాటికి అది 24.66% తగ్గింది. అలాగే ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొంటున్న పిల్లల శాతం 2019 నాటికి 31.2% కాక 2023 నాటికి అది 6.84% తగ్గింది. అధ్యక్ష, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అధ్యక్ష, ప్రియాంబుల్లో ఇంట్రడక్షన్లో ఈ గత 5 సంవత్సరాల పాలనలో మన పాలన విధానము, మన ఆలోచన, దాని అవుట్కమ్ ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. అందుకని ఐ రిపీట్ వన్స్ అగైన్ అధ్యక్ష, మనం తీసుకున్న చర్యల వలన ఏం జరిగింది అనంటే 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసులో ఉండి రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల శాతం 2019 నాటికి 53.71% కాగా 2023 నాటికి అది 24.66% తగ్గింది. అలాగే ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొంటున్న పిల్లల శాతం 2019 నాటికి 31.2% కాగా 2023 నాటికి అది 6.84% తగ్గింది. ఇది ఎవ్రీ చాప్టర్ అధ్యక్ష అవుట్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే 5 సంవత్సరాల తర్వాత మన అచీవ్మెంట్ ఏమనేది ఇక్కడ తెలియపరుస్తున్నాం అధ్యక్ష. ఉన్నత విద్య అధ్యక్ష,
ప్రముఖ ఆర్థికవేత్త శ్రీ అమర్త్య సేన్ గారు చెప్పిన మాటలు అధ్యక్ష, విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది, మన ఆర్థిక అభివృద్ధిని, సామాజిక సమానత్వాన్ని, లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది, మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు భద్రతలకు ఉన్నాయి. అమర్త్య సేన్ గారు అధ్యక్ష, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎకానమిస్ట్ మన దేశం ఇచ్చిన, ప్రపంచానికి ఇచ్చిన ఎకానమిస్ట్లో ఒకరు అధ్యక్ష, ఆర్థికవేత్త, తత్వవేత్త. అదేవిధంగా తనకు కూడా నోబెల్ ప్రైజ్ అధ్యక్ష 1998లో ఇవ్వబడింది అధ్యక్ష. మానవ అభివృద్ధి సూచి, మానవ అభివృద్ధి సూచి అని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది కూడా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి దానికి సంబంధించిన ప్రాముఖ్యత అనేది తను తెలియజేశారు అధ్యక్ష. వెల్ఫేర్ ఎకనామిక్స్ కానీ, సంక్షేమ ఆర్థిక పరిస్థితి కానీ చాలా చక్కగా ప్రపంచానికంతా చాటి చెప్పారు అధ్యక్ష. తను సోషల్ జస్టిస్ కానీ, అదేవిధంగా ముఖ్యంగా తాను ఒక గొప్ప ఇది రాశారు అధ్యక్ష, పుస్తకము పావర్టీ అండ్ ఫ్యామైన్స్ అని. కరువు అనేది ఎందుకు వస్తుందని తను చెప్పే ప్రకారము, కరువు అనేది యాక్చువల్గా అది వాతావరణం కంటే కూడా మానవుడు మనము సప్లై ద్వారా ఏదైతే సప్లై ఉంటుందో ఆ సప్లైని సరిగ్గా చేయకపోవడం వలన కరువు అనేది సృష్టి అవుతుందని చెప్పేసి తను చెప్తాడు అధ్యక్ష. ఆయనకు నోబెల్ ప్రైజ్తో పాటు అధ్యక్ష 1999లో మన భారతదేశం ఇచ్చే హైయెస్ట్ ఆనర్ అధ్యక్ష, భారతరత్న కూడా తనకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తను చెప్పిన మాటలు అధ్యక్ష, విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది, మన ఆర్థిక అభివృద్ధిని, సామాజిక సమానత్వాన్ని, లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది, మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు భద్రతలకు ఉన్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు. అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే. జగనన్న విద్యా దీవెన ద్వారా 11,901 కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా 4,276 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఉన్నత విద్యలో డ్రాపౌట్ శాతం 2018-19 సంవత్సరంలో 20.37% కాగా 2022-23 సంవత్సరానికి 6.62% గణనీయంగా తగ్గింది. అవుట్కమ్ అధ్యక్ష ఎంత అధ్యక్ష? ఖర్చు వచ్చేసి 11,901 కోట్ల రూపాయలు అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చేసి 4,276 కోట్ల అధ్యక్ష. లబ్ధిదారుల అధ్యక్ష 52 లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష. దానివలన అవుట్కమ్ అధ్యక్ష, లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాపౌట్ రేట్ ఏదైతే ఉందో, చదువుకుండే వాళ్ళు, బడి వదిలిపెట్టిపోయే వాళ్ళు 2018-19 20.37%, అంటే 120 మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈరోజు 22-23కి వచ్చేటప్పటికి 6.62% గణనీయంగా తగ్గింది అధ్యక్ష. మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై 2 పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 50 విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కింద 1,25,00,000 రూపాయల ఖర్చు వరకు ప్రభుత్వమే బాధ్యతను తీసుకుంటుంది అధ్యక్ష. ఇంతకుముందు ప్రభుత్వాల అధ్యక్ష విదేశీ విద్యా దీవెన అని ఎక్కడికి పోతున్నారో తెలీదు, ఎక్కడ చదువుతున్నారో తెలీదు, ఏ దేశంలో చదువుతున్నారో తెలీదు, అసలు అక్కడ ఫీజు ఎంతో తెలీదు, చదివిన తర్వాత దాని లాభమేమో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష. రికమెండేషన్ల మీద పోయేటి అధ్యక్ష. ఈరోజు అట్లా కాకుండా ప్రపంచంలో 50 గొప్ప యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీల్లో ఎంతన్నా కానీ అధ్యక్ష 1,25,00,000 వరకు కూడా మన పిల్లలు చదువుకుంటే సంపూర్ణ బాధ్యత మన ప్రభుత్వం వహిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 1,95,000 కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు స్వల్పకాలిక ఇంటర్న్షిప్ పూర్తి చేయగా వీరిలో చాలామంది మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్సు, AWS, పాలో ఆల్టో, బ్లూ ప్రిజం మొదలగు బహుళజాతి కంపెనీల్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో వైద్య మరియు దంత వైద్య కోర్సుల్లో 50% కోటాను, మిగతా అన్ని కోర్సుల్లో 35% కోటాను ప్రభుత్వ కోటాగా మా ప్రభుత్వం కేటాయించింది. దీని ఫలితంగా 2,118 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చేరగలుగుతున్నారు. ఆరోగ్య సంరక్షణ, పురాతన రోమన్ సామెత ఒకటి ఉంది అధ్యక్ష, సాలస్ పావులి సుప్రీం లెక్స్ ఎస్టో అని, అంటే ప్రజల ఆరోగ్యమే అత్యున్నత చట్టం.
రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలను సమర్థవంతంగా అందించడంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు కీలక పాత్రను పోషిస్తాయి. ఆరోగ్య రంగంలో నాడు నేడు పథకాన్ని అమలు చేయడం ద్వారా మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రుల వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. అంతేకాక 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్విరామంగా రోజుకు 2 షిఫ్ట్లతో పనిచేసేలా పునరుద్ధరించబడ్డాయి. అధ్యక్ష, మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకొని బోధన ఆసుపత్రి వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. అధ్యక్ష, ప్రజలకు వారి ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించాలనే ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 2,284 మంది వైద్యులతో 14 రకాల వైద్య పరీక్షలను 105 రకాల మందులను ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని రావడం జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ సేవలతో పాటు మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున 108 అంబులెన్స్ సర్వీసులను మరియు 104 సంచార ఆరోగ్య వాహన బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయం అర్హత పరిమితి 2,50,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం, సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు అధ్యక్ష నగదు రహిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది. క్యాన్సర్ వంటి క్లిష్టమైన వ్యాధులకు ఎటువంటి పరిమితి లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిని 1059 వ్యాధుల సంఖ్య నుండి 3,257 వ్యాధులకు 1059 ఇంతకు ముందు ఉండేది అధ్యక్ష, అది 3,257 వ్యాధులకు పెంచుతూ హైదరాబాదు, చెన్నై మరియు బెంగళూరు వంటి నగరాలకు కూడా విస్తరించడం జరిగింది. ఈ విస్తరణ వల్ల 2014-19 మధ్య కాలంలో 13,82,000 మంది ఈ పథకం కింద లబ్ధి పొందగా 2019-23 మధ్య కాలానికి వారి సంఖ్య 35,91,000 పెరిగింది. అవుట్కమ్ అధ్యక్ష, ఈ విస్తరణ వలన 2014-19 మధ్య కాలంలో 13,82,000 మంది ఈ పథకం కింద లబ్ధి పొందగా 2019-23 మధ్య కాలానికి వారి సంఖ్య 35,91,000 పెరిగింది అధ్యక్ష. అంతేకాకుండా కిడ్నీ రోగులకు కార్పొరేట్ స్థాయి చికిత్సను ఉచితంగా అందించడానికి 200 పడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాసలో స్థాపింపబడింది అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద శస్త్రచికిత్స అనంతరం జీవనోపాధి భత్యంగా రోజుకు 225 రూపాయలు అందించబడుతుంది. డిసెంబర్ 2019 నుండి ఈ పథకం కింద 25 లక్షల మంది రోగులకు గాను 13,366 కోట్ల రూపాయలు అందించాం. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా 10,574 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలోని 1,67,00,000 కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు మరియు మందులు అందించడం జరిగింది. నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది. జాతీయ నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా అధ్యక్ష 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది అధ్యక్ష. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు 61% ఉండగా మా ప్రభుత్వం దానిని 4% కంటే తక్కువకు తగ్గించి దేశంలోనే గుర్తించదగిన ఘనతను సాధించింది. ఐ విల్ స్లైట్లీ డీవియేట్ ఫ్రమ్ ద స్పీచ్ అధ్యక్ష. ఎంతోమంది ప్రతిపక్షం వాళ్ళు చేసే ఒక తప్పటి ప్రచారం వలన ఎక్కడ ఎంప్లాయ్మెంట్ అని అంటున్నారు అధ్యక్ష. దానికి సమాధానము, ముఖ్యమైన సమాధానం ఇది అధ్యక్ష. నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా 53,126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల పోస్టుల ఖాళీలు సగటు 61% ఉండగా మా ప్రభుత్వం దాన్ని 4% కంటే తక్కువకు తగ్గించి దేశంలోనే గుర్తించదగిన ఘనతను సాధించింది. నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఆంగ్ల రచయిత మరియు తత్వవేత్త అయిన జాన్ రస్కిన్ మాటల అధ్యక్ష, నైపుణ్యం అనేది ఏకీకృత శక్తితో కూడిన అనుభవము, బుద్ధి మరియు ఆసక్తుల సమ్మేళనం. పరిశ్రమల అవసరాలకు సరిపోయే విధంగా స్థిరమైన వృద్ధిని సాధించేందుకు మన రాష్ట్ర యువతను సంబంధిత నైపుణ్యాలతో శక్తివంతం చేయడానికి మా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కట్టుబడి ఉంది. పటిష్టమైన పరిశ్రమ భాగస్వామ్యాలు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు మా ప్రభుత్వం కల్పించగలిగింది. విభిన్న నైపుణ్య అవసరాలను తీర్చడం కోసం నైపుణ్య విశ్వవిద్యాలయము, కళాశాలలు మరియు హబ్లతో కూడిన
క్యాస్కేడింగ్ స్కిల్ ఎకోసిస్టమ్ ద్వారా అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్బులు మరియు పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్ కాలేజీలు స్థాపించడం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 1,06,000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా వీరిలో 95% మంది ఉద్యోగ అవకాశాలు పొందారు అధ్యక్ష. చాలా లో ప్రొఫైల్ చేశాం అధ్యక్ష. స్కిల్లింగ్ సంబంధించి వాళ్ళు చూస్తే స్కిల్లింగ్ చాలా గొప్ప హై ప్రొఫైల్లో చేసి ఎన్నో ఇబ్బందులు కేసులు అవన్నీ ఎదుర్కొన్నారు అధ్యక్ష. వెరీ లో ప్రొఫైల్ చేసినా కూడా 1,06,000 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా వీరిలో 95% మంది ఉద్యోగ అవకాశాలు పొందారు అధ్యక్ష. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, వర్చువల్ ల్యాబ్లు మరియు క్లాస్ రూమ్లు ఏర్పాటు చేయడంతో పాటు 14 పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో కియా మోటార్సు, మారుతి, టొయోటా, ఇసూజు, హిటాచి, శాంసంగ్ మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలు మరియు యంత్ర పరికరాలతో ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. మూడవది అధ్యక్ష, మన మహిళా మహారాణుల ఆంధ్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటల్లో అధ్యక్ష, ఒక సమాజం యొక్క పురోగతిని ఆ సమాజం యొక్క మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను. ఒక సమాజం యొక్క పురోగతిని ఆ సమాజం యొక్క మహిళలను సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను. అంబేద్కర్ గారు అందరికీ ఎవరు చెప్పాల్సిన ఇంట్రొడక్షనే అవసరం లేదు అధ్యక్ష. ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 125 అడుగుల స్టాచ్యూ అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే దానికి ఒక కారణము అధ్యక్ష, ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష 200 డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అధ్యక్ష. ఎప్పుడు 1927లో అధ్యక్ష, అప్పటికి బహుశా భారతదేశం నుంచి బయట వేరే దేశాలకు పోయి చదవడం అనేదే చాలా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో చాలా చిన్న కుటుంబం నుంచి, దళిత కుటుంబం నుంచి వచ్చి కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో, అదేవిధంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 2 చోట్ల అధ్యక్ష, 2 చోట్ల పిహెచ్డి డిగ్రీ పొందారు అధ్యక్ష. 2 చోట్ల కూడా 1927లో కొలంబియా యూనివర్సిటీ, 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే ఎంత కష్టపడి చదివి అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అక్కడున్న పద్ధతులు, విధానాలు ఇవన్నీ కూడా తను గమనించి ఆ తర్వాత వాపసు వచ్చిన తర్వాత గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు దిస్ కంట్రీ అధ్యక్ష. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం రచయిత, మరి అంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఇచ్చిన తర్వాత అందుకనే బాబాసాహెబ్ అధ్యక్ష రెస్పెక్టెడ్ ఫాదర్ అని చెప్పి ఈరోజు మనం పిలుచుకుంటా ఉన్నాం అధ్యక్ష. జనాభాలో సగం మంది సంక్షేమం మరియు సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీనిని గుర్తించి మా ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యులుగా చేయడం ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీని ద్వారా ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని విస్తృత ప్రయోజనాలు పొంది సాధికారత సాధిస్తున్నారు. మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం, రక్షణ మరియు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. సమాజంలో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకంను ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాం. దీని కింద 43,61,000 మంది మహిళా మహారాణులకు 26,067 కోట్ల రూపాయలు అందించాం. ఈ పథకం వలన 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 87.8% ఉండగా 2023వ సంవత్సరానికి నాటికి 98.73%కు పెరిగింది. ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 46.88% ఉండగా సంవత్సరం నాటికి 79.69కి పెరిగింది. ఐ రిపీట్ అధ్యక్ష, అవుట్కమ్ అధ్యక్ష, ఈ పథకం వలన 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది.
ఎంత గొప్ప సంఖ్యత చూడండి అధ్యక్ష, 83 లక్షల మంది విద్యార్థులకు. ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 87.85% ఉండగా 2023 సంవత్సరం నాటికి 98.73% పెరిగింది. ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019 సంవత్సరంలో 46.88% ఉండగా 2023 సంవత్సరం నాటికి 79.69కి పెరిగింది. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సరైన మద్దతు ఇవ్వడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందడం వలన వీరు అప్పుల ఊబిలో కూరుకొని ఆర్థిక పతనావస్థకు చేరుకున్నారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని వాగ్దానానికి కట్టుబడి ఏప్రిల్ 11, 2019 సంవత్సరం నాటికి ఉన్న స్వయం సహాయక బృందాల యొక్క బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేసింది. 2019 సంవత్సరం నుండి 7,98,000 స్వయం సహాయక సంఘాల్లోని 78,94,000 మంది మహిళా మహారాణులకు ఉపశమనం కల్పిస్తూ వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది. మా ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద గత ప్రభుత్వం హయాంలోని మనుగడ కోల్పోయిన స్వయం సహాయక బృందాలను క్రియాశీలం చేయడానికి మహిళా మహారాణులకు 4,969 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. ఫలితంగా 18.36%గా ఉన్న మొండి బకాయిల గణనీయమైన తగ్గే దేశంలోని అతి తక్కువ స్థాయి అయిన 0.17%కి చేరాయి. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళా మహారాణులకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు మరియు వారి జీవనోపాధి భద్రత కల్పించడానికి 14,129 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. జగనన్న పాల వెల్లువ పథకం కింద 3,60,000 మంది మహిళా మహారాణులకు డైరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు వీలుగా 2,697 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. స్త్రీల మరియు పిల్లల భద్రతను పెంపొందించడం కోసం దిశ మొబైల్ యాప్ను, దిశ పెట్రోల్ వాహనాలను మరియు 26 దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించాము. 1 కోటికి పైగా వినియోగదారులు దిశ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష, కొన్ని ఉదాహరణలు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా మహిళలకు ఎంత ప్రాధాన్యతనిచ్చింది మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు మహిళలను మహిళా మహారాణులను అంటున్నాం అధ్యక్ష. మీరు పర్మిషన్ ఇస్తే 2-3 ఉదాహరణలు అధ్యక్ష. ఆ ఉదాహరణల ద్వారా ఈ సభ ద్వారా రాష్ట్రానికంతా కూడా ప్రభుత్వ ఆలోచన విధానం ఎట్లుందని అధ్యక్ష. తన పేరు అధ్యక్ష వడ్డే రాజేశ్వరి, జి ఎర్రగుడి గ్రామం అధ్యక్ష, తుగ్గలి మండలము, కర్నూలు జిల్లా. ఇక్కడే శాసనసభ్యురాలు ఉన్నారు అధ్యక్ష, శ్రీదేవి గారు. తన భర్త పేరు శ్రీనివాసులు అధ్యక్ష. గౌండా పనిచేసేవాళ్ళు, మేస్త్రి పనిచేసేవాళ్ళు. తను కూలికి వెళ్ళేది. అయితే ఒక యాక్సిడెంట్ ద్వారా, అపాయం ద్వారా భర్తకు వెన్నెముక ఇబ్బంది పడి డ్యామేజ్ అయ్యి పనికి పోలేకపోతున్నారు అధ్యక్ష. ఉండేది ఎక్కడన్నారో పొలం అధ్యక్ష. అక్కడ అధ్యక్ష మా డోను, పత్తికొండ మా ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష. ఎటువంటి నీటి సౌకర్యం లేని ప్రాంతము. ఈ మధ్యలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు 77 చెరువుల ప్రాజెక్టు కింద నీళ్లు రావడం వలన కొన్ని గ్రామాలకు మాకు మొట్టమొదటిసారిగా నీళ్ళు అనేది అందినాయి అధ్యక్ష. అయితే ఆ ఎకరన్నర పొలము కంది, వేరుశనగ ఇటువంటివే అధ్యక్ష వేసేది. అయితే ఇవన్నీ పంట కూడా అధ్యక్ష సంవత్సరము మొత్తం కూడా కష్టపడి పనిచేస్తే వస్తే 15,000 రూపాయలు, లేకుంటే అది కూడా లేదు అధ్యక్ష. ఈ పరిస్థితిలో తను భర్త చూస్తే వెన్నెముక దెబ్బతిని పనికి పోలేకుంటున్నాడు. ఒక పెద్ద కొడుకు చూస్తే కార్తీక్ అని 10వ తరగతి, చిన్న కొడుకు చూస్తే నవీన్ అని 8వ తరగతి. ఏం చేయాలి అసలు జీవితంలో అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో మన ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వలన అధ్యక్ష పొదుపు సంఘంలో లింకేజ్ ద్వారా 80,000 రూపాయలు లబ్ధి పొంది, అదేవిధంగా పొదుపు సంఘం నుంచి 50,000 రుణం తీసుకొని తను పొట్టేళ్ళు కొనుక్కుంది అధ్యక్ష. పొట్టేళ్ళు అంటే మన షీప్ అధ్యక్ష. కొనుక్కొని ఆ తర్వాత వైఎస్ఆర్ ఆసరా కింద అధ్యక్ష 20,400 రూపాయలు సొమ్ము మాఫీ అయ్యి, ఆ తర్వాత చేయూత కింద 18,750 రూపాయలు ఏదైతే వస్తుందో ఆ డబ్బులు కూడా వాడుకొని మరీ 4 పొట్టేళ్ళు కొనుక్కొని ఈరోజు ఆ పొట్టేళ్లతో పాటు జీవనం చేసుకుంటూ తను చెప్పే మాటలు అధ్యక్ష, కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అంటా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పల్లా కృష్ణవేణి అధ్యక్ష, టి నగరపాలెం, భీమిలి మండలం అధ్యక్ష, కిరాణం దుకాణం అధ్యక్ష పెట్టుకునేది. వీళ్ళు వచ్చేసి అధ్యక్ష
భర్త పేరు వెంకట్రావు. విశాఖ వాళ్ళ సొంత ఊరు వచ్చేసి భీమిలి మండలం నగరపాలెం. అయితే అక్కడ పనులు లేక విశాఖపట్నం ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకునేదానికి తిరగాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఇంట్లో 6 అధ్యక్ష, అత్త మామ 2 పిల్లలు, తర్వాత భార్య భర్తలు. అయితే వీళ్ళకి అధ్యక్ష ఒక తిరిగేదానికే ఇంచుమించు ఫీజులు రవాణా ఛార్జీలకే దాదాపు 15,000 ఖర్చు అయ్యే పరిస్థితి అధ్యక్ష. అదృష్టవశాత్తు తన భర్తకు వాలంటీర్గా అవకాశం వచ్చింది అధ్యక్ష. అవకాశం వచ్చిన తర్వాత అమ్మఒడి ద్వారా తన కూతురు ఎవరైతే తపస్వి ఉందో తపస్వి 15,000 అమ్మఒడి ద్వారా ఈరోజు బడికి పోతుంది అధ్యక్ష. 4 ఏళ్లుగా తన అత్త మామకు వచ్చిన లబ్ధి ద్వారా అధ్యక్ష చేయూత అనుకోండి లేదా ఆసన అనుకోండి డబ్బులంతా జమ చేసుకొని 1,50,000 రూపాయలు చేసుకొని 1,50,000 రూపాయల ద్వారా కిరాణం దుకాణం పెట్టడం జరిగింది అధ్యక్ష. తను కిరాణం దుకాణం పెట్టి ఒక కుట్టు మిషన్ కొనుక్కొని ఆ కుట్టు మిషన్ ద్వారా టైలరింగ్ కూడా చేసుకుంటూ ఈరోజు దాదాపు తను చెప్తుంది అధ్యక్ష ఇంచుమించు రోజుకు 1,000 రూపాయలు సంపాదించుకోగలుగుతుంది అధ్యక్ష. ఏ ప్రభుత్వం కూడా ఇంతలా మాలాంటి పేద ప్రజలను ఆదుకోలేదు అని చెప్పి చెప్తోంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష హెడ్లైన్స్ కూడా చూడండి అధ్యక్ష. మేము టీడీపీ అయినా సాయం చేశారు. వండ్రాసి అన్నపూర్ణ అధ్యక్ష, మధురవాడ 6వ వార్డు రావెళ్లపాలెం విశాఖపట్నం. వీళ్ళు వచ్చేసి అధ్యక్ష వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు అధ్యక్ష మాది టీడీపీ కుటుంబం అయినా కూడా ఈ ప్రభుత్వం రాజకీయాలను చూడకుండా అన్ని పథకాలు అందజేస్తుంది. గ్రేటర్ విశాఖలో 6వ వార్డులో మధురవాడ రావెళ్లపాలెంలో భర్త 2 పిల్లలతో పాటు నివాసం ఉంటున్నారు అధ్యక్ష. భర్త రాఘవ వచ్చేసి సినిమా మేకప్ ఆర్టిస్ట్ అధ్యక్ష. కాబట్టి సంవత్సరం పొడుగుతో పని ఉండదు, ఏదో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుంది అధ్యక్ష. తను ప్రైవేట్ హాస్టల్లో వంట పని చేసుకుంటూ మరి జీవనం సాగిస్తూ ఉండారు అధ్యక్ష. అయితే ఆసరా ద్వారా వచ్చిన సహాయము, డ్వాక్రాలో 70,000 వాళ్ళకి ఇచ్చిన సహాయము, కుట్టు మిషన్ కొనుక్కొని బట్టలు కుట్టుకుంటూ ఉన్నారు అధ్యక్ష. దీంతోపాటు ఆనందాపురం మండలంలో తంగుడుబిల్లిలో జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది అధ్యక్ష. మా పాపకు 4 ఏళ్లుగా ఏడాదికి 15,000 వంతున అమ్మఒడి డబ్బు వస్తుంది, మేము కృతజ్ఞతతో ఉన్నామని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రభుత్వ పాలనకు సంబంధించిన అవుట్కమ్స్ అధ్యక్ష. 4వది అధ్యక్ష అన్నపూర్ణ ఆంధ్ర, ప్రతిఫల మరియు సుస్థిర వ్యవసాయము రైతే రాజు. డ్వైట్ డి ఐజెన్హవర్ మాటల్లో మీరు యొక్క జొన్న చేనుకు 1000 మైళ్ళ దూరంలో ఉండి మీ చేతిలో ఉన్న పెన్సిల్ను నాగలిగా భావిస్తే వ్యవసాయం చాలా సులభంగా కనిపిస్తుంది అని ఎంత బాగా చెప్పారు చూడండి అధ్యక్ష డ్వైట్ డి ఐజెన్హవర్. 34వ రాష్ట్రపతి అధ్యక్ష యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు. అయితే ఈయన జనరల్ అధ్యక్ష, యాక్చువల్గా ఆర్మీ జనరల్. 1953 నుంచి 1961 వరకు రాష్ట్రపతిగా ఉంటూ 2వ ప్రపంచ యుద్ధంలో ఆర్మీ జనరల్గా ఉంటూ నార్మాండీ ఇన్వేషన్ అని ఫ్రాన్స్ కోస్ట్లో ఒక పెద్ద ఇన్వేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఇది ప్రపంచ చరిత్రలో సముద్రం ద్వారా ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశం మీద యుద్ధం చేయడం అనేది మొట్టమొదటిది పెద్దది అధ్యక్ష ఇది. అయితే తను 2వ ప్రపంచ యుద్ధంలో అన్ని అలైడ్ ఫోర్సెస్ అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అన్ని ఏదైతే అలైడ్ ఫోర్సెస్ ఉన్నాయో వాళ్ళందరికీ సుప్రీం కమాండర్గా ఉంటూ తాను అమెరికన్ ప్రెసిడెంట్గా ఉంటే అధ్యక్ష. ఈరోజు కూడా మనం అమెరికాకు పోతే అధ్యక్ష గొప్ప గొప్ప రోడ్లు అవన్నీ కూడా ఫస్ట్ ఎవరు స్థాపించినారంటే డిడి ఐజెన్హవర్ అని అంటారు అధ్యక్ష. ఐజెన్హవర్ టైంలోనే ఈ పెద్ద రోడ్లు, వెడల్పు రోడ్లు ఇవన్నీ వేయడం చేసిందని చెప్పి ఆయన ఎంత చక్కగా చెప్పినా చూడండి అధ్యక్ష. జొన్న చేనుకు మనము మైలు దూరంలో ఉంటూ పెన్సిల్ తీసుకొని ఇది నాగలి అనుకొని రాస్తే వ్యవసాయం చాలా సులభంగానే కనపడుతుంది. అంటే థియరీ మాదిరి కూర్చొని చేస్తే వ్యవసాయం సులభంగానే కనపడుతుంది, అక్కడ పోయి వ్యవసాయం చేసినప్పుడు తెలుస్తుంది వ్యవసాయం అనేది ఎంత కష్టమైనదని ఈ ప్రభుత్వం నమ్ముతూ ఉందని చెప్పి దానికి ఇది ఉదాహరణ అధ్యక్ష. రైతన్నకు జయజేలు. రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి వ్యవసాయ రంగంలో గణనీయమైన ఉత్పత్తిని సాధించి రైతుల ఆదాయాన్ని పెంచి వారి జీవన ప్రమాణ స్థాయిలో మెరుగుపరచడానికి మా ప్రభుత్వం ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ధరల స్థిరీకరణ నిధి, పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించి వ్యవసాయానికి స్థిరమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం జరిగింది. మా ప్రభుత్వం 2019 సంవత్సరం నుండి డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ పథకం కింద ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా 1,60,000 కౌలుదారులు మరియు 93,000 అటవీ భూముల సాగు రైతులతో సహా మొత్తం 53,53,000 మంది రైతుల ఖాతాలకు 33,300 కోట్ల రూపాయలను జమ చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష,
53,53,000 మంది రైతుల ఖాతాలకు 33,300 కోట్ల రూపాయలను జమ చేసింది. కౌలు రైతులు మరియు అటవీ భూముల సాగుదారులకు 13,500 రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తిగా మా ప్రభుత్వమే అందిస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వం 54,55,000 మంది రైతుల ఖాతాలకు 7,802 కోట్ల రూపాయల బీమా మొత్తాన్ని అందించగా, గత ప్రభుత్వం కేవలం 30,85,000 మంది రైతులకు 3,411 కోట్ల రూపాయలను మాత్రమే అందించింది. అధ్యక్ష, అగైన్ ఐ రిక్వెస్ట్ యువర్ పర్మిషన్ టు డివేట్. అధ్యక్ష, ఈరోజే పొద్దున ప్రతిపక్షం వాళ్ళు ఎంతో అల్లరి చేసినారు అధ్యక్ష, వ్యవసాయదారుల పట్ల ప్లెకార్డ్స్ తీసుకొని. ఇది నిజం చూడండి అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద మా ప్రభుత్వము 54,55,000 మంది రైతుల ఖాతాలకు 7,802 కోట్ల రూపాయలు బీమా మొత్తాన్ని అందించగా, గత ప్రభుత్వం కేవలం 30,85,000 మంది రైతులకు 3,411 కోట్ల రూపాయలను మాత్రమే అందించింది. ఇది వాస్తవం అధ్యక్ష. మా ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంటల రుణాల కింద 2019 సంవత్సరం ఖరీఫ్ కాలం నుండి గత ప్రభుత్వం బకాయిలతో సహా 73,88,000 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు 1,835 కోట్ల రూపాయలను జమ చేసింది. రైతులకు వారి ఇంటి వద్దకే సేవలను అందించడానికి 10,778 డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా స్థాపించబడ్డాయి. ఇవి ఆదర్శవంతంగా పనిచేస్తూ ఇతరులకు కూడా అనుసరించడానికి మార్గదర్శకంగా ఉన్నాయని నీతి ఆయోగ్చే ప్రశంసించబడ్డాయి. మా ప్రభుత్వం 19 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కోతల్లేని రోజువారీ 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించింది. 2019 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఉచిత వ్యవసాయ విద్యుత్పై 37,347 కోట్ల రూపాయలు సబ్సిడీని అందించింది. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించే రైతుల కోసం 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టపోయిన 22,85,000 మంది రైతులకు తక్షణ సాయంగా 1,977 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అందించింది. మరో 1,200 కోట్ల రూపాయలను ఈ నెలలో అందించబోతున్నాము. మా ప్రభుత్వము 127 కొత్త డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా పంట కోత అనంతరం మౌలిక సదుపాయాలను కల్పించారు. వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద వ్యవసాయ యంత్రాలను అందజేయటమే కాకుండా రైతులు మరియు గ్రామ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణను అందించారు. వ్యవసాయ సమగ్ర వ్యూహంలో భాగంగా రైతులకు వ్యవసాయ రుణ సదుపాయము, పంటల బీమా, పంట సాగు నిర్వహణ, మార్కెటింగ్ మరియు సరసమైన ధరలను కల్పించడం వంటి సమగ్ర కార్యక్రమాల ద్వారా మా ప్రభుత్వం వ్యవసాయాన్ని మునుపెన్నడూ లేని విధంగా లాభసాటిగా మారుస్తుంది. ఉద్యానవన రంగం. మా ప్రభుత్వం ఉద్యానవన రంగంలోని 17,27,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధముగా వివిధ పథకాల ద్వారా 4,363 కోట్ల రూపాయలను అందించింది. ఉద్యానవన రంగాన్ని బలోపేతం చేయడానికి 2,356 మంది గ్రామస్థాయి ఉద్యానవన సహాయకులను రైతు భరోసా కేంద్రాల్లో నియమించాము. రైతులు తాము పండించిన పంటలను గిట్టుబాటు ధరకు అమ్ముకునేదాకా పంటను నిల్వ చేసుకోవడానికి, తద్వారా పంట అనంతర నష్టాలను నివారించడానికి 2,44,000 మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యంతో 462 వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, 84 సౌర శీతల గిడ్డంగులు, 2,905 ప్యాక్ హౌస్లను ఏర్పాటు చేయటమైనది. పశుసంవర్ధక, పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి. జగనన్న పాల వెలువ పథకం పాడి రైతులకు లీటరుకు 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు అధిక ధరను పొందేందుకు సహాయపడింది. అమూల్ సంస్థ సహకారంతో 385 కోట్ల రూపాయల పెట్టుబడితో చిత్తూరు డైరీ పునరుద్ధరణ చర్యల వలన 5,000 మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. వైఎస్ఆర్ పశు బీమా పథకం ద్వారా పశువులకు బీమా సౌకర్యం కల్పించబడింది. డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ ద్వారా 340 సంచార పశు వైద్యశాల సేవలను రైతులకు వారి ఇంటి వద్దనే అందజేయడం జరిగింది. మత్స్య సంపద. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 2,43,000 మంది మత్స్యకార కుటుంబాలు చేపల వేట నిషేధ కాలంలో అందించే ఆర్థిక సహాయాన్ని 4,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడం ద్వారా లబ్ధి పొందాయి. 20,034 మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్ ఆయిల్పై లీటరుకు 6 రూపాయల 3 పైసల నుంచి 9 రూపాయలకు సబ్సిడీని పెంచడం జరిగింది. చేపల వేటలో అకాల మరణాలకు గురైన మత్స్యకారులకు నష్టపరిహారాన్ని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. మత్స్యకారులకు సముద్రం మీద చేపల వేటను సులభతరం చేయడానికి మా ప్రభుత్వం అంతర్జాతీయ
ప్రమాణాల ప్రకారం 10 ఫిషింగ్ హార్బర్లు, ఐ రిపీట్ అధ్యక్ష, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. గ్రామ స్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లను పరీక్షించే సౌకర్యాలను అందించడానికి మా ప్రభుత్వం 35 సమీకృత మత్స్య సంపద ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. చేపల రొయ్యల సమర్థవంతంగా మార్కెటింగ్ చేయడం కోసం 2000 ఫిష్ ఆంధ్ర రీటైల్ దుకాణాలు స్థాపింపబడ్డాయి. ఇవి 26 ఆక్వా హబ్లకు అనుసంధానించబడ్డాయి. మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహించేదానికి నియంత్రణ మరియు పర్యవేక్షించే కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ స్థాపించబడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏప్రిల్ 1, 2022 నుంచి పనిచేస్తుంది. మా ప్రభుత్వం 2,12,000 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్వాకల్చర్ కింద తీసుకురావడం ద్వారా 16,05,000 మందికి కొత్తగా జీవనోపాధి అవకాశాలు కల్పించి మన రాష్ట్రాన్ని దేశం యొక్క ఆక్వా హబ్గా తీర్చిదిద్దింది. ఐదవది అధ్యక్ష, అసలు ఇంతకుముందు అధ్యక్ష పొద్దున ప్రతిపక్షం వాళ్ళు మత్స్యకారుల గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. అసలు ఎందుకు మాట్లాడుతున్నారో, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో ఫ్యాక్ట్ ఏమధ్యక్ష, మన రాష్ట్రాన్ని దేశం యొక్క ఆక్వా హబ్గా తీర్చిదిద్దింది. అయినా కూడా వాళ్ళైతే ఏదో ఒక తప్పటి ఆరోపణలు అధ్యక్ష. ఐదవది అధ్యక్ష, సంక్షేమ ఆంధ్ర, దృఢమైన సామాజిక భద్రతా వలయము, పేదరికంపై యుద్ధం. అధ్యక్ష, మన పాలసీకి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ పాలసీకి తేడా చెప్తాను అధ్యక్ష. మనది పేదరికంపై యుద్ధం అధ్యక్ష. ఇంతకుముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను దోమలపై దండయాత్ర, మనది పేదరికంపై యుద్ధము, తనది దోమలపై దండయాత్ర. ఎప్పుడు అధ్యక్ష? అది కూడా వాళ్ళవన్నీ అంటే తనకు సంబంధించిన ఆ విషయాలు, వాళ్ళ స్లోగన్స్ కూడా చూడండి అధ్యక్ష ఎంత తేడా ఉందో. ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ అధ్యక్ష, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, మన పురోగతికి పరీక్ష ఉన్న వాళ్ళ సంపదను మరింత పెంచామా అని కాదు, లేని వాళ్ళకి తగినంత అందించామా అని. మన పురోగతికి పరీక్ష ఉన్న వాళ్ళు వాళ్ళ సంపదను మరింత పెంచామా అని కాదు, లేని వాళ్లకు తగినంత అందించామని అధ్యక్ష. ఎఫ్డి రూజ్వెల్ట్ అధ్యక్ష, 32nd ప్రెసిడెంట్, 32వ రాష్ట్రపతి అధ్యక్ష యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు. ఈయనలో ఒక గొప్పతనం ఉంది అధ్యక్ష. ఏమా గొప్పతనం అంటే, మన ప్రభుత్వానికి వీళ్ళందరూ కూడా అధ్యక్ష, ఇంతవరకు నేను చదివిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో మన పాలసీకి, మన ప్రభుత్వానికి, మన ఆలోచనకు లింకప్ అయి ఉన్నారు అధ్యక్ష. ఈయన ఏమంటే అధ్యక్ష, ఈయన ఎప్పుడైతే గ్రేట్ డిప్రెషన్ వచ్చిందో, ఆర్థిక మాంద్యం వచ్చిందో, అప్పుడు ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు అధ్యక్ష. తాను ఏం చేశారంటే అప్పుడు ఆ ఆర్థిక మాంద్యం నుంచి బయటకు వచ్చేదానికి సోషల్ సేఫ్టీ నెట్ ఏదైతే మనం ఈరోజు ఓల్డేజ్ పెన్షన్స్ కానీ ఇన్ని రకాల మహిళలకు సంబంధించిన ఏదైతే మనం సహకారం అందిస్తున్నామో అదే పాలసీ దాదాపు 90 సంవత్సరాల క్రితం ఎఫ్డి ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ కూడా ఫాలో అయ్యి అప్పట్లో ప్రపంచంలో చాలా గొప్ప ఆర్థిక భావనగా ఆ రోజు ఆలోచించబడింది అధ్యక్ష. ఆయన సోషల్ సేఫ్టీ నెట్ పెట్టి మొట్టమొదటిసారిగా అమెరికాలో ఎల్డర్లీ అమెరికన్స్కు, ఉద్యోగం లేని వాళ్లకు తను ఇన్సూరెన్స్ కానీ తను పెన్షన్ కానీ అప్పుడు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆయన దాని పేరు వచ్చేసి ఆయన ప్రోగ్రామ్ అధ్యక్ష. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రోగ్రామ్ను ఒక గొప్ప ప్రోగ్రామ్గా భావిస్తారు అధ్యక్ష. దాని పేరు న్యూ డీల్ అని అంటారు అధ్యక్ష. ఈయనలో ఇంకో గొప్పతనం ఏమంటే అధ్యక్ష, అమెరికా చరిత్రలో 2 సార్లే అధ్యక్ష ప్రెసిడెంట్ అయ్యేదానికి 2 సార్లే అవకాశం. ఈయన ఒక్కడే 4 సార్లు అయినాడు అధ్యక్ష. 4 సార్లు రాష్ట్రపతి అధ్యక్ష. ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి మా ప్రభుత్వం ఒక బలమైన సామాజిక భద్రతా వలయాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణము, సంక్షేమ పెన్షన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ, పీడిఎస్ ద్వారా రేషన్ను ఇంటింటికి పంపిణీ చేయడం వంటి వివిధ పథకాల ద్వారా ఆర్థిక మద్దతును అందిస్తుంది. ఈ కృషి పేదరికాన్ని దాని మూలాల నుండి నిర్మూలించేలా నిబద్ధతను నొక్కి చెబుతుంది. ప్రతి వ్యక్తి వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా గౌరవప్రదమైన మరియు సురక్షితమైన జీవితానికి గడపడానికి మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. గృహరంగం, గత ప్రభుత్వం తన 5 ఏళ్ల కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా, మా ప్రభుత్వం 2019వ సంవత్సరం నుండి 1,53,000 కోట్ల రూపాయల విలువ గల 30,65,315 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది అధ్యక్ష.
ఐ రిపీట్ అధ్యక్ష, గత ప్రభుత్వము తన 5 ఏళ్ల కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా మా ప్రభుత్వము 2019 సంవత్సరం నుండి 1,53,000 కోట్ల రూపాయల విలువ గల 30,65,315 ఇళ్ళ పంపిణీ చేసింది. పేదలందరికీ ఇల్లు పథకం కింద మా ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి ఇంటి ఖర్చుకు 1,80,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఇంటికి 6,90,000 రూపాయలు కేటాయించిన ఫలితంగా గృహ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఈ పథకం కింద 22 లక్షల ఇల్లు కేటాయించగా దాదాపు 9 లక్షల ఇల్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ప్రభుత్వం 32,990 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో త్రాగునీటి సరఫరా, విద్యుత్తు, రోడ్లు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తుంది. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇప్పటి వరకు 1,62,538 మంది లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు. సంక్షేమం, ప్రత్యక్ష నగదు బదిలీ, డీబీటీ, ఎలాంటి వివక్ష లేకుండా అన్ని సంక్షేమ పథకాల అర్హులందరికీ